హలో అండి ఎన్టీఆర్ గారు. హాయ్ సుకుమార్ గారు. ముందుగా మీ ఇద్దరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో సంక్రాంతికి ముందు రోజే సినిమాతో వచ్చేసారు. ఎలా ఉంది ఈ సంక్రాంతి మీకు? వన్ ఆఫ్ ద బెస్ట్ సంక్రాంతిస్ అండి నాకు ఎస్పెషలీ ఇట్స్ నానక ప్రేమతో రిలీజ్ అవ్వడం, ప్రేక్షక దేవుళ్ళకి నచ్చడం, అభిమానులకి నచ్చడం, ఇంతకంటే ప్రాబ్లీ గొప్ప సంక్రాంతి ఉండదేమో. ఓకే సుకుమార్ గారు, నిన్న మీరు మూవీ చూసారు ఆడియన్స్తో కలిసి, రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? మీ ఫీలింగ్ ఏంటి? ఐ థింక్ నేను ఆర్య తర్వాత మరి ఇదే ఫస్ట్ టైం అండి. నేను ఆర్యకి థియేటర్కి వెళ్ళిపోయాము రాజు గారిని చూడడం, తర్వాత మళ్ళీ ఇదే చూడడం. సో ఒక్కొక్క అంటే ఐ థింక్ నేను ఎడిట్ అయిపోయింది సినిమా, అంటే ఐ థింక్ మిక్స్ అయిపోయింది, పంపించేశాను. కానీ సో తారక్ ఫ్యాన్స్ కలిపి చూస్తున్నప్పుడు ఐ ఫీల్ లైక్ అంటే ఇప్పుడు వస్తున్నాడు అంటే నాకు తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు గోల్ పెడతారు, తన వాక్ కానీ తన స్మైల్ కానీ అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమైంది. తీసినప్పుడు తెలియలా, తీసినప్పుడు నాకు అర్థం కాలే, కానీ ఎంత ఇంపార్టెంట్ అరే నాకు ఇంకా అనిపించింది అనమాట. అదైతే తీసేసాం, అది పెట్టుండాల్సింది, ఆ డలై పెట్టుండాల్సింది అని రిగ్రెట్ అనమాట. నాకు బాధపడుతున్నాను నా సినిమా అంతా. బికాస్ వాళ్ళ రెస్పాన్స్ వస్తుంటే అసలు తారు జస్ట్ చిన్న స్మైల్కే, విలన్ చూసి ఒక చిన్న స్మైల్కే క్లాప్స్ కొడుతున్నారు. అంటే మేబీ నేను ఈ సినిమాని ముందే తారక్తో తీసేసి ఒకసారి ఆడియన్స్ తీసేసి మళ్ళీ తీయాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు చేస్తే ఐ థింక్ ఇంకా అంటే అలా అనిపించింది అనమాట. నాకు చూస్తుంటే కొన్ని మిస్ చేశాను అనిపించింది. కొన్ని డైరెక్ట్స్ తీసాను యాక్చువల్గా, అతనికి క్లాప్స్ పడేవి, అవి చాలా బాగుండేవేమో, లేకపోతే కొన్ని ఎక్స్ప్రెషన్ తీసేసాను చాలా బాగుండేమో అని సినిమా అంతా వాళ్ళు రిగ్రెట్ అవుతూనే ఉన్నాను. సో ఎన్టీఆర్ కెరియర్లోనే ఇది ఒక స్పెషల్ మూవీ అని చెప్పేసి అంటూ ఉన్నారు ఆడియన్స్ అంతా కూడా. ఇంత ఫీల్ కూల్గా మూవీ, ఫీల్ లుక్ మూవీ అనేది ఇప్పటి వరకు చూడలేదు ఆడియన్స్ కూడా. సో మీరేమంటారు? నా అదృష్టం అండి, నిజంగా నా అదృష్టం. అంటే నాకు నిజంగా కొన్ని చిత్రాలు మిగిలిపోతాయండి, కొన్ని చాలా అతి తక్కువ చిత్రాలు అలా మనసులో ఇమిడిపోతాయి. మనం ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్న ఒక సినిమా కనిపించాలి అని అనుకుంటాం. అలా డెఫినెట్గా నానక ప్రేమతో సినిమా మొట్టమొదటి స్థానంలో కనిపిస్తుంది నాకు. ఇంతకంటే అడగాల్సింది ఏమీ లేదు, ఇంతకంటే కోరుకోవాల్సింది ఏమీ లేదు. అంటే నన్ను అభిమానులు అయితే ఎలాంటి సినిమాలు ఎలాంటి చిత్రాలు చేయాలని అడిగారో అలాంటి చిత్రాలు చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి, లేదా అభిమానులనే కాదండి ప్రేక్షక దేవుళ్ళు కూడా, ఆడియన్సెస్ కూడా, వాళ్ళ దగ్గర నుంచి దానికి మనకి కావాల్సిన స్పందన వచ్చినప్పుడు ఇంకా అది మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి. నాకు తెలిసి నానక ప్రేమతో ఇంకా నా కెరియర్లో మిగిలిపోయే చిత్రం అది. నిజంగా దానికి నాకు ఇచ్చినందుకు, ఐ మీన్ నాకు ధైర్యం చెప్పినందుకు, నేను ఇలా చేయగలను అని నాకు స్ఫూర్తినిచ్చిన నా అభిమానులకి, ప్రేక్షకులకి, అందరికంటే ముఖ్యంగా సుకుమార్ గారికి ఐఎమ్ రియలీ 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 ఇండెక్టెడ్, రుణపడిపోయి ఉంటాను. ఓకే, అంటే ఈ మూవీని మీరు ఇలా చేయాలి, మీకు 25వ ఫిల్మ్ ఇది కాబట్టి, సినిమా కాబట్టి ఇలా డిఫరెంట్ లుక్లో మీరు రావాలని చెప్పేసి ముందుగానే అనుకున్నారా, లేదంటే స్టోరీ చెప్పాక ఇలా? ఏమీ లేదండి, 25వ చిత్రం అనేది ముందు లేదండి అసలు. సుకుమార్ గారితో చేద్దామని ఒక కోరిక ఎప్పటి నుంచో, అది ఆయనతో చెయ్యాలి. నాకు బాగా ఇష్టమైన దర్శకులు అండి ఆయన. ఎందుకంటే ఒక కథ రాస్తారు, ఒక కొత్త కథనం ఉంటుంది. అందుకే ఎప్పుడు చెప్తుంటాను, సుకుమార్ గారు చేసిన ఫ్లాప్ కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది అని. అది ఎందుకంటే ఒక ఎప్పుడైనా అండి ఒక మనిషి పడే కష్టం మనం చూసినప్పుడు, ఆ కష్టానికి తగ్గ ఫలితం రానప్పుడు గబుకున్న మనిషిని అనలేం, ఎందుకంటే తను కష్టపడ్డం మనం చూసాం కాబట్టి. అందుకే బహుశా సుకుమార్ గారు సినిమాల్ని గబుక్కుని ఎవరు ఏమీ అనలేము, ఒక మాట అనలేము. ఎందుకంటే ఒక కొత్త కథతో, ఒక కొత్త కథనంతో ఆయన ఎప్పుడు వస్తూ ఉంటారు. అది నాకు ఎప్పుడు ఇష్టం అండి ఆయనలో. నాకు తెలుగు రూట్స్ అండి, మన తెలుగు సినిమాలు చూసుకున్నట్టయితే మనం ఎప్పుడు కూడా కంటెంట్ డ్రివెన్ కథలే చూసేవాడిని. మనకెప్పుడు కూడా కథలో బలంగా ఉండే, కథలో నుంచి పుట్టిన కథానాయకుడు, కథకి తగ్గట్టుగా బిహేవ్ చేసే కథానాయకుడు, కథకి తగ్గట్టుగా బిహేవ్ చేసే కథానాయకి కానివ్వండి, విలన్స్ కానివ్వండి, సంగీతం కూడా అలాగే ఉండేది. పోను తర్వాత అట్లీస్ట్ మా జనరేషన్ వచ్చేసిన తర్వాత కొంచెం మారిందండి. అది మార్పు సహజం, ఫేజెస్ వైజ్గా మారుకుంటూ వెళ్తూ ఉంటాం. బట్ మళ్ళీ ఈరోజు నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, తెలుగు సినిమా మళ్ళీ కథల్ని నమ్ముకునే స్థాయికి మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ వీఆర్ బ్యాక్ టు అవర్ రూట్స్.
అండ్ వాటిలో పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే దర్శకుడు సుకుమార్ గారు. ఆయనతో చెయ్యాలి అని ఒక కోరిక ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఇద్దరం, ఇప్పుడు కాదండి, ఆయన ఆర్య అయిపోయిన దగ్గర నుంచి అనుకుంటున్నాం ఇద్దరం చెయ్యాలి 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 అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు, చెయ్యాలి అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు. అది ఎందుకో తెలియట్లేదు, అది మా ఇద్దరు కూడా తెలియదు, ఎందుకు అవ్వలేదో కూడా తెలియదు. బట్ ఎప్పుడైతే నాకు నాన్నకు ప్రేమతో అవకాశం వచ్చిందో మా ఇద్దరికి ఇంకా మా ఇద్దరు అనేసుకున్నాం, లేదు ఈసారి అసలు ఏదైనా సరే మనం చేయాల్సిందే. దాని తర్వాత 25వ చిత్రం అనేది ఫ్రేమ్లోకి వచ్చిందండి. ఎప్పుడైతే ఆయన కథ చెప్పారో నాన్నకు ప్రేమతో పాయింట్గా చెప్పారు, దాని తర్వాత 25వ చిత్రం వచ్చింది. ఇంకప్పుడు కోఇన్సిడెన్స్ అంటాం కదండి, మనకి తెలియకుండా కొన్ని జరిగిపోతాయి. అలా 25వ చిత్రం నాన్నకు ప్రేమతో లాంటి చిత్రం వాడు నిజంగా ఇంకా 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 అది అదృష్టం అని అనుకోవాలండి. ఎన్టీఆర్ లాంటి ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఉన్నప్పుడు మన చేతిలో ఆయన్ని ఎలా చూపించాలి అలా చూపించాలి అన్న ఒక ఒత్తిడి కూడా ఉంటుంది. అలాంటి టైంలో మీరు ఇంత కూల్ మూవీని అసలు ఎలా నరేట్ చేశారు? ఈ మూవీ స్టోరీ అంతా నేను నిన్న చూస్తూ ఉన్నప్పుడు మీరు అసలు స్టోరీ ఎలా నరేట్ చేశారా అన్న ఫీలింగ్ కలిగింది నాకు. ఏ పాయింట్ బేసిస్ తో ఆయన ఒప్పించారు అంటే వెంటనే ఎలా ఒప్పుకున్నారు? తారక్ గ్రేట్నెస్ ఏంటంటే వేరే కథ అనుకున్నానండి, కథ చెప్పాను, తను ఎగ్జైట్ అయ్యాడు, సీన్స్ చెప్పాను, ఈజ్ వెరీ. కానీ నేను తర్వాత మళ్ళీ వచ్చి లేదు ఏమో కరెక్ట్ కాదనిపిస్తుంది, ఇప్పుడు నేను ఎమోషనల్ ఉన్నాను, మా ఫాదర్ సంబంధించిన ఎమోషనల్ ఉన్నాను, ఐ థింక్ దీనికి సంబంధించి అంటే నాకు మంచి కథ ఉంది, ఈ కథ చెప్తాను నిజంగా బాగోకపోతే వేరే చేద్దాం, సో ఈ కథ చెప్పినట్టు లేదు ఇదే చేద్దాం వదిలేసేయండి. సో ఇమీడియట్లీ ఐ థింక్ తను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కానీ తన జడ్జ్మెంట్ ఇస్ వెరీ పర్ఫెక్ట్ అండి. ఈవెన్ సినిమా సంబంధించి ఇప్పుడైతే అంటే లోపల ఎంత క్లాస్ అంటే తను అది మీరు ఎవరు చెప్పలేరు. ఏ సంబంధించిన ఏ విషయాన్ని చిన్న విషయం సంబంధించిన ఇప్పుడు తారక్ చూస్తేనంటే ఐ థింక్ తారక్ మాట్లాడము లేకపోతే మాట్లాడే తీరో మీకు అందరూ వేరేలా కనిపిస్తుంది, కానీ దగ్గరగా ఉండి మాట్లాడడం మొదలు పెడితే మనకు వేరేలా అనిపిస్తుంది. హీఈస్ జీనియస్. ఏ విషయం అడగండి ఆ విషయం గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తను. నేను ఒక ఇంటర్వ్యూ కూడా చెప్పాను, యాక్చువల్గా నిజంగా నందమూరి వంశంలో పుట్టాడు కాబట్టి తను తెలుగు హీరో అయ్యాడు. అది కాకపోతే ఏదైనా కొత్తది కనిపెట్టి వరల్డ్ హీరో అయ్యేవాడు. నాట్ ఎక్కువ చెప్పడం కాదన్నమాట. అండ్ తారక్ గారు మీ విషయానికి వస్తే మీ హెయిర్ స్టైల్ కావచ్చు, ఈ గెటప్ అంతా కూడా ఈ మేక్ ఓవర్కి అసలు రీజన్ ఎవరు? అంటే మిమ్మల్ని ఇలా చూపించడానికి సుకుమార్ గారు ఓకే లేదు కాదు, నేనేమనుకోలేదు, ఆయన ఎంకరేజ్ చేశాను. నేను ఎంకరేజ్ చేశాను. నేను అనేది ఒక మనిషికి ఒక థాట్ వచ్చినప్పుడు ఎంకరేజ్ చేసే వ్యక్తి ముఖ్యం. సో అది ఆయనే. అంటే మీకు కొన్నిసార్లు ఏమంటే నిజాలు చెప్తే అబద్ధాల్లో ఉంటుంది, అబద్ధాలు చెప్తే నిజంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు? నేను నిజం చెప్తున్నా, నేను అబద్ధం చెప్తున్నా. ఓకే అంతే. మీరు అబద్ధం నమ్మితే అబద్ధం అయిపోతుంది. మళ్ళీ డైలాగ్ చెప్పేశారు సినిమాలో, చూసారా? లేదండి, అది 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 కొన్నిసార్లు ఇట్ హ్యాపెండ్ అండి, ఇట్ జస్ట్ హ్యాపెండ్ అండి. మాకు కాదు, ఊరికే ఆ గ్యాప్ లో గడ్డం పెంచేసుకున్నాను. సుకుమార్ గారు మూవీ కాబట్టి ఇది చేయగలుగుతున్నానండి. అది సుకుమార్ గారి మూవీ కాబట్టే సాధ్యమైంది. నిజంగా లేకపోతే మీరు నాకు తెలియదండి. నాకైతే డెఫినెట్గా ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే అమ్మ బాబోయ్ అయ్య బాబోయ్ అని అన్నారు. కానీ వెనకాల సుకుమార్ అనే పేరు, సుకుమార్ అనే మొహం, సుకుమార్ గారి చిత్రం కనిపించేస్తూ ఉంటుంది. ఏమో 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 అన్నట్టుగా మళ్ళీ ఒకటి వెనకాల సరే ఓకేలే చూద్దాం అని ఆగిపోతారు. ఆ ధైర్యం నాకు ఇచ్చింది ఆయన. ఈ సినిమాకి ధైర్యం అయినా మాకు ఆ గెటప్ మొత్తం ఇద్దరు సమంగా చేసుకున్నాం. కానీ నాకు ధైర్యం ఇచ్చింది ఆయన. కూల్ గా ప్రెజెంట్ చేశారు. కోపం వచ్చినా కూడా ఆ ఎమోషన్స్ ని లోపల దాచేసుకోవాలి అన్న ఏదైతే ఫీలింగ్ ఉందో దాన్ని బాగా ప్రెజెంట్ చేశారు. అంటే మీరు ప్రెజెంట్ చేసే విధానం ఆయనలో స్పష్టంగా కనిపించింది. వేసుకున్న డ్రెస్ నాదేనండి. సో అంటే నేను డ్రెస్ ఇచ్చాను తనకి వేసుకోమని. ఇదే డ్రెస్ మీరు బయట అమ్మితే ఎంత కాస్ట్ ఉంటుంది చెప్పండి? ఇది మేబీ 1000 రూపీస్. బట్ అదే తారక్ డ్రెస్ వేసుకుంటే ఇట్స్ లైక్ క్రోర్స్. ఇప్పుడు కుమ్మ 25 తీసాను, నా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత ఉంటుంది చెప్పండి? సో వన్స్ తారక్ ఈజ్ దేర్, సో ఒక్కసారి చూడండి. అంటే దిస్ కంప్లీట్లీ తారక్ మూవీ. నేను తారక్ కోసమే కథ రాశాను, తారక్ కోసమే చేశాను, తారక్ ఇలా చూపించాలనుకున్నాను. మీరు వేరే పర్సన్, వేరే హీరోని తారక్ ఇలా చూపించాను అనుకోండి, నాకు తెలిసింది సుకుమార్ గారు. అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే సుకుమార్ గారు కెన్ నెవర్ మేక్ అ మూవీ. అంటే ఇది నేను మా ఇద్దరు జర్నీ, అంటే మా ఇద్దరిది ఒక హీరో అండ్ డైరెక్టర్ జర్నీ కాదండి. మా ఇద్దరు చాలా అసలు మేము ఇద్దరం కూర్చొని సరదాగా మాట్లాడుకోవాలి. ఐ బికమ్ అ ఫ్యామిలీ మెంబర్, ఆయన నాకు ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. సుకుమార్ గారు అండి ఒకరికి ఒక కథ రాసి అది జరగకపోతే అదే కథ ఇంకొకరితో తీయలేరండి. అది ఆయన వల్ల కాదు, అది ఆయన వల్ల కాదు. ఆయన మనస వాచ కర్మణ ఒకరినే కూర్చొని
అలా చేసి ఇలా చేసి ఆయన డిజైన్ చేశాడు. అందుకే మీకు జూనియర్ ఎన్టీఆర్ కొత్తగా చేశాడు కదా అని అప్లాస్ జూనియర్ ఎన్టీఆర్కి వస్తుందండి, అది నాకు వస్తుంది. ఎందుకనంటే నా కోసమే డిజైన్ చేశారు కాబట్టి. నేను మొన్న ఎప్పుడో చెప్పానండి, నాది చాలా ఓవర్ ఎక్స్ప్రెసివ్ ఫేస్ నాది. నేను మామూలుగా మాట్లాడుతున్నా కూడా నా కళ్ళు కనుబొమ్మలు అన్నీ కదులుతూ ఉంటాయి. అది వద్దు అని అనుకున్నారు. లేదు, నేను ఇలా చూస్తున్నాను, ఇలా ఉండాలి నాకు తారక్ అని. అండ్ ఈరోజు నిజంగా ఎక్కడ చూసినా కూడా చాలా కొత్తగా చేశాడు అంటే ఆ పేరు నాకు వచ్చింది. దాని వెనకాల ధైర్యం మళ్ళీ ఆయన. అంటే బాడీ లాంగ్వేజ్ కూడా చాలా మెచ్యూర్డ్ గా చాలా అండి, చాలా అంటే మీరు మారిపోయింది తన ఈజీగా. అంటే అసలు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆనందం వేస్తుంది నిజంగా. ఆ రోజు షూట్ తారక్ రాకపోతే ఆ షూటింగ్ నాకు పిచ్చెక్కిపోద్ది. అంటే వస్తేనే ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయిందని షూటింగ్ నాకు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు అన్నారు కదా ఇట్లా మారడం అనేది, సో నేను క్యారెక్టర్ చెప్తున్నాను, సో క్యారెక్టర్ ఇమిడిపోవడం అనేది తన దగ్గర ఉంటుంది. నేను అంతే రాబట్టలేను. ఇప్పుడు తను నిజంగా తను చేయకపోతే నేను ఎంత చేసాను సరే, ఇది రాబడ్డం అనేది కానే కాదు. సో క్యారెక్టర్ చెప్పినప్పుడు ఇది క్యారెక్టర్ కదా అని మీరు నమ్మరు. సమ్ టైమ్స్ తను చేస్తూ నేను ఓకే అంటే లేదు కదా మన క్యారెక్టర్ ఇది కదా అని తను మళ్ళీ వెనక్కి వచ్చి చేసిన సందర్భాలు ఇన్ని ఉన్నాయి. సో కానీ ఒకటి నేను కేవలం చేసేది మాత్రం ఒకటి మాత్రం సెట్ చేస్తాను, ఆ క్రియేట్ తీసుకుంటాను. ఏ క్రియేట్ అంటే సినిమా సంబంధించి రితం సెట్ చేస్తాను అంతే. రితం అంటే అందరికీ రితం అది ఇది ఇలా ఉండాలని అందరూ డిసైడ్ అయిపోతారు. తర్వాత గ్రేటెస్ట్ ఏం కాదు. సో తారక్ సంబంధించి పర్ఫార్మెన్స్ సంబంధించి మెనీ టైమ్స్ ఇది కాదు అని చెప్పి అది అక్కడ అలా చేసాం కదా ఇది కాదు మనం ఇక్కడే ఉండాలి. సమ్ టైమ్స్ ఇంకా లాస్ట్ అనుకుంటా కూడా కదా మనం చేసేటప్పుడు ఇన్సిడెంట్ కూడా చెప్తాను మీకు తర్వాత. ఇది అంటే మళ్ళీ తను వెనక్కి వచ్చి మళ్ళీ తను రీటేక్ చేసి లేదు దిస్ ఈజ్ బెస్ట్, ఎందుకంటే మనం ముందు నుంచి ఇలా వచ్చామండి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మూవీ తను. సో అంటే ఒక క్యారెక్టర్ అర్థం చేసుకోవడం దానిలో ఇమిడిపోవడం అనే సత్తా ఒక హీరోకి ఉన్నప్పుడు ఒక నటుడికి ఉన్నప్పుడు దానికి ఎవరు ఏం చేయలేరు, అలా వస్తుంది అంతే. అదర్వైజ్ అలా కాకపోతే నేను చూడండి దీనికి సినిమా అంతా ఇప్పుడు నేను ఇంకోటి చెప్తా, అలా ఒక హీరోకి ఆ క్యారెక్టర్ రావాలంటే వెనకాల ధైర్యం ఇచ్చే ఇలాంటి దర్శకుడు ఉండాలి. ఇది నెవర్ ఎండింగ్ టాపిక్ అండి. ఇది ఎలా ఉంటుంది, తారక్ గొప్ప అయినా లేదు మీరు గొప్ప నేను మా ఇద్దరి మధ్యలో గొప్పని కాదు కానీ ఇప్పుడు అది కాకపోతే సినిమా అంతా క్యారెక్టర్ ఒకేలా ఉండదు. సో అంటే మీరు ఈ గడ్డాన్ని అలా ఒక సంవత్సరం పాటు మెయింటైన్ చేశారు, మీకు ఏమి ఇబ్బంది అనిపించలేదా? చాలా ఇబ్బంది అండి, అది చూడడానికి బాగుంటుంది కానీ అండి చాలా ఇబ్బంది, భయంకరమైన ఇబ్బంది. అది లోపలంతా దురదగా ఉంటుందండి. అంటే మీకు తెలియని కొత్త విషయం చెప్తున్నట్టు మీకు అర్థం కాదు కదా ఉంటుందండి. దాని తర్వాత హెయిర్ స్టైలిష్ వచ్చి ఆ దువ్వెన పెట్టుకుని దువ్వాలి దాన్ని. అది దువ్వినప్పుడల్లా ఇదంతా లాగేస్తూ ఉంటుంది. నాట్ అన్ ఈజీ టాస్క్ అండి, చాలా కష్టమైంది అది. కాకపోతే బట్ అదే అంటారు కదండి, ఒకసారి బాగుంది అనే అప్లాజ్ వచ్చిన తర్వాత ఇంకా కష్టాలన్నీ మర్చిపోతామని. సో అలా. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్రడక్షన్ పార్ట్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఆ లేక్ బ్యూటిఫుల్ గా ఉంది ఆ సీన్ అంతా. ఎవరు దాన్ని ఫస్ట్ ఫైనలైజ్ చేశారు, ఎవరు చూసారు ఆ లొకేషన్ ని? అదేంటంటే నేను ముందు కథ ఊహించుకున్నప్పుడే ఒక లేక్ పక్కన హౌస్ అని ఊహించుకున్నాం. సో ముందే ఫిక్స్ ఇక్కడ నుంచి. సో ఆ లేక్ పక్కన హౌస్ కోసం వెతికాం అక్కడికి వెళ్ళి. అయితే రకరకాల హౌసెస్లో ఈ హౌస్ కలిగానే 2-3 చూపించారు, కానీ మొట్టమొదటి చూపించిన హౌస్ ఇదే. సో ఇద్దరు కూడా చూడగానే అబ్బా అంటే ఊహించుకుంటున్నాం ఒక లేక్ పక్కన హౌస్, ఫాదర్ అలా చేలో కూర్చుని ఉంటాడు, ఫాదర్ అలా నెమ్మదిగా కెమెరా మూవ్ అవుతుంటుంది, మూవీ రివీల్ చేస్తాం, ఇట్లా ఊహించుకున్నాం. బట్ నిజంగానే ఒక లేక్ ఒక హౌస్ అలా దొరికేసరికి తగ్గట్టుగా ఉంటుంది, ఆయన ఊరికి తగ్గట్టు. నేను ఫస్ట్ డే నాకు తెలియదండి లేక్ హౌస్ అంటున్నారు. సరే లేక్ హౌస్ అంటే ఇప్పుడు నాకు పిక్చర్ ఉంటుంది కదండి, సరే ఒక లేక్ ఉండి దూరంగా ఇల్లు ఉండి ఆ ఇంట్లో నుంచి ఒక లేక్ కనిపిస్తుందేమో అని అనుకున్నాను. నేను ఫస్ట్ డే వెళ్ళి చూడగానే వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను, ఇదేంటి సార్ ఇంత అద్భుతంగా ఉంది అని. అది ఆయన ఊహలకి తగ్గట్టుగానే ఉంటుంది ఆ ఇల్లు. డ్రీమ్ అన్నమాట, నేను కలగనట్టే ఉంది హౌస్. ఎంత ఎంజాయ్ చేశాను హౌస్ ఉన్నంతసేపు కూడా ఎంజాయ్ చేశాను. ఇదే విషయం తారక్ అయితే హౌస్ కొనిద్దామని. చాలా బాగుందండి. అండ్ 99% మూవీ కూడా అబ్రాడ్లోనే తీసినట్టుగా ఉన్నారు. అంటే ఎందుకని అలా ప్లాన్ చేశారు? కథ పరంగానే అలా ప్లాన్ చేసుకున్నారా, లేదంటే అదేమైనా ఒక డ్రీమ్ ఆ ఫిల్మ్ మొత్తం అక్కడ తీయాలని చెప్పేసి? అలాంటిది ఏం లేదండి, అది కాన్స్టెంట్, అది ఒక డిసిషన్. నేను సుకుమార్ గారు ఇద్దరు కూర్చొని తీసుకున్న డిసిషన్ అది. ఆయన ఎప్పుడైతే కథ చెప్పారో నాకు, ఇద్దరు కూర్చొని ఇప్పుడు నాట్ మై డెసిషన్ చెప్తా కదా, చాలా ఉంటాయి. తను ఈ కథ మీరు లండన్ షిఫ్ట్ చేస్తే బాగుంటుంది, ఒక కథకి ఒక బ్యాక్ డ్రాప్ ఉండాలి కదా సార్. ఇలా ఈ కథ ఒక ఎన్ఆర్ఐస్ అలా వాళ్ళ ఫ్యామిలీ, ఎందుకంటే ఇప్పటిదాకా కొత్త అలా చేయలేదు, నేను చేయలేదు, ఇప్పుడు అలాంటి ఫిల్మ్ రాలేదు మన దగ్గర. అలాంటి బ్యాక్ డ్రాప్ లో సెట్ చేస్తే బాగుంటుంది కదా. తను చెప్పిన లాజిక్ ఏంటంటే ఆ రోజు నేను కన్విన్స్ అవ్వడానికి నేను లేదని రిజెక్ట్ చేశాను, ఎందుకంటే మొత్తం కథ అంతా మారిపోద్ది అని భయపడ్డాను. తను చెప్పిన లాజిక్ ఏంటంటే ఒక ఫాదర్కి అన్యాయం జరిగిందంటే ఇక్కడంటే మీరు సేమ్ అదే చూపిస్తారు, మళ్ళీ నాకు రొటీన్ అయిపోతుంది.
అది కాకుండా ఇదే విషయాన్ని మీరు తీసుకెళ్ళి ఒక ఫారిన్ బ్యాక్డ్రాప్లో చూపిస్తే ఆయన ఏం జరిగింది అనేది కొత్తగా ఉంటుంది. అండ్ రకుల్తో మీ ఆన్ స్క్రీన్ షేరింగ్ గురించి. రకుల్ ఇస్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ అండి, చాలా చాలా కష్టపడే మనస్తత్వం ఉన్న అమ్మాయి. తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడుతుంది అమ్మాయి. అసలు షీ వాజ్ ఎ షాకర్ మాకు చాలా చాలా విషయాల్లో. తనకి ఆ తెలుగు కమాండ్ ఉండడం వల్ల ఆన్ లొకేషన్ చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఆయనకు కానీ మాకు కానీ చాలా ఈజీ అయిపోయిందండి. అండ్ అమ్మాయి డబ్బింగ్, ఈరోజు చాలా మంది అమ్మాయి చెప్పిన డబ్బింగ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అండ్ నాకు తెలిసి అంతా అది చాలా బ్యూటిఫుల్గా. నా అమ్మాయి షీఈ్ అ హార్డ్ వర్కర్ అండ్ షీల్ డెఫినెట్లీ గో ప్లేసెస్. మీరు రకుల్ని ఎప్పుడు ఈ సినిమాకి అనుకున్నారు, ఎలా అతన్ని ఫైనలైజ్ చేయడం జరిగింది, మొత్తం మూవీ అంతా అయిపోయాక ప్రివ్యూ చూసినప్పుడు ఏమనిపించింది దీనిలో? రకుల్ ఫైనాన్షియల్ అంటే తను నాగార్జున గారి షోకి వచ్చిందండి, మీలో కోటేశ్వరుడు. ఎవరు కోటేశ్వరుడు? ఆ షో తెలుగు మాట్లాడుతుంది. అమ్మాయి నా పని ఈజీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రకుల్ ఫైనాన్షియల్ కోసం తను తెలుగు బాగా మాట్లాడుతుంది. నాకు అది చాలు. ఎందుకంటే లొకేషన్లో చిన్న చిన్ని డెవలప్మెంట్స్ వచ్చిన భాష వాళ్ళతో చాలా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ దాని మీద పేపర్ రాయాలి, వాళ్ళు బట్టి పట్టాలి, చాలా టైం అయిపోతుంది. సో ఆన్స్కి అందరి మధ్య కెమిస్ట్రీ కరెక్ట్గా నడవాలంటే అక్కడేదో చిన్న చిన్న ఎలిమెంట్స్ వస్తుంటాయి, అవి మనం యాడ్ చేసే అవకాశం ఉండాలి. అప్పుడంతే వెంటనే అనేసుకున్నాం, అంటే రకుల్ ఫిక్స్ వెంటనే మాట్లాడేసి అమ్మాయి తెలుగు వచ్చి దట్స్ ఎనఫ్ ఫర్ us అని. కానీ తర్వాత ఇట్స్ హెల్ప్ మీ లాట్. ఓకే. అండ్ కొన్ని థియరీస్ ఉన్నాయి ఇందులో, ఎమోషన్స్ కావచ్చు, మీరు సైన్స్ థియరీస్ చెప్పారు, బటర్ఫ్లై థియరీ అది ఇది అని చెప్పేసి. అదంతా కూడా విన్నప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకేమనిపించింది? చాలా ఎక్సైటింగ్ ఉంటుందండి, ఎందుకంటే నాకు కొత్త. నేను ఎప్పుడు అలా అదే ఇందాక ఆయన చెప్పినప్పుడు నా పర్సనల్ లైఫ్కి కొంచెం దగ్గరగా ఉంటుందండి. నేను కూడా కొంచెం అలాంటి కొంచెం అలా థియరిటికల్గా కొన్ని ఒక్కొక్కసారి అలాగే మాట్లాడుతూ ఉంటాను. అండ్ ఎప్పుడైతే డైరెక్టర్ గారు నాకు అది ఇచ్చారో ఆ థియరీస్ ఎప్పుడైతే నాకు చాలా ఇష్టం అలా, బికాస్ బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి నేను ఎప్పుడు విన్నాను. సో అది నిజంగా ఉంది, బటర్ఫ్లై ఎఫెక్ట్ థియరీ అనమాట అది. బటర్ఫ్లై ఇక్కడ రెక్కల ఆడిస్తే ఇంకెక్కడో తుఫాన్గా మారుతుంది అది అని. సో ఇట్స్ అ చైన్ రియాక్షన్. సో అలాంటివన్నీ నాకు బాగా ఇష్టం స్వతహాగా. అండ్ నిజంగా అలాంటివన్నీ చెప్తుంటే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, బికాజ్ నాకు ఇష్టం అలాంటివి. చాలా అరుదుగా నాకు ఎప్పుడు దొరకలేదు ఛాన్స్ చేయడానికి, అలా మాట్లాడడానికి. సో నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది తారక్ అలాంటి మాట్లాడుతూ. సో ఎప్పుడైతే మాకు అది వచ్చిందో ఇద్దరం కూడా వి వర్ రియలీ హ్యాపీ అనమాట. ఓకే. అండ్ జగపతి బాబు గారు మీరు కూడా అంటే ఈక్వల్గా మైండ్ సెట్ ఉండి ఒకరితో ఒకరు గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు అది ఎలా ఉంది? అంటే ఒకరు విన్ అవ్వడం, మళ్ళీ వెంటనే ఇంకొకరు టాస్క్ ఇచ్చేయడం, అది కంప్లీట్ చేయడం ఆ లోపల చాలా అరుదుగా జరుగుతుందండి. ఎందుకంటే హీరో అనే వ్యక్తి వెళ్ళి ఒక యాంటాగనిస్ట్ని ఢీకొంటున్నాడంటే మామూలుగా ప్రతి సినిమాలో లాగా ఇప్పుడు చేయడం ఇష్టం లేదు. హీరోలాగే కూడా తెలివిగా ఆలోచించగలిగే విలన్ ఉంటే, ఒకళ్ళు గురించి తెలుసుకుంటే ఈ గేమ్లో ఎవరు విన్ అవుతారు, అది కొత్తగా ఉంటుంది. సో దాట్ వాజ్ ది ఐడియా బిహైండ్ ఇట్. అండ్ ఈరోజు నిజంగా ఈ ఫిల్మ్లో జగపతి బాబు గారు హీ వాజ్ అమేజింగ్. ఇంకా హీ వాజ్ అమేజింగ్ యాజ్ అ విలన్. ఆయన నిజంగా అలా ఉండి ఈరోజు మా ఇద్దరు బాడీ లాంగ్వేజ్ కూడా పర్ఫెక్ట్గా సూట్ అయ్యి అండ్ ఎవ్రీ వన్స్ ఎంజాయింగ్ ఇట్. ఎస్పెషల్లీ లాస్ట్ కూర్చొని నెక్స్ట్ టైం వస్తుందని, అండ్ ఎస్పెషల్గా లాస్ట్ కూర్చొని మాట్లాడుతూ ఉంటే అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏమేమి చేశాడు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆడియన్సెస్కి. సో అది ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్ పార్ట్. జగపతి బాబు తప్ప ఎవరు ఊహించలేరు. ఇట్స్ లైక్ అంటే బీనింగ్ ఆయన కొంచెం హెసిటేట్ చేశారు చెప్పినప్పుడు, అంటే ఈ కథ నా పర్సనల్ లైఫ్కి ఎమోషన్ కొంచెం డిస్టర్బుల్గా ఉంది అలా అని. కానీ తర్వాత వన్స్ ఒక 1 hour అలా తర్వాత ఓకే వీళ్ళని బాధ పెట్టకూడదు రెడీ అని చెప్పి మొత్తం డైలాగ్ కంటిన్యూస్గా చెప్పిన సార్ మొత్తం క్లాస్ పెట్టేశారు. ఇంటర్వెల్లో వాక్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చే డైలాగ్ మొత్తం సింగిల్ షాట్ లో చేశాను నేను. ఇంకా నేను అసలు ఆయన చూడకూడదు, నా కెమెరా ఇక్కడ పెట్టేసాను, నేను ఇక్కడ వింటూనే చప్పట్లు కొట్టేశాను, వెంటనే చప్పట్లు కొట్టేశాను, అంటే నాకు వింటూనే వచ్చేసింది. సో ఆ రిథమ్ ఉంటుంది కదండి డైలాగ్ చెప్పేప్పుడు, ఆ గొంతు, ఆ రిథమ్, ఆ ఫీల్, అసలు ఇప్పుడు కూడా బాడీ లాంగ్వేజ్ కూర్చోవడం, బ్రకోలి అసలు కూర్చోవడం అంటే ఇప్పుడు చూస్తుంటే చాలా ముచ్చటేస్తాం, చాలా ఆనందం వేస్తుంది జగపతి గారిని చూస్తుంటే. నైట్ షో చూసి మార్నింగ్ 4 o'clock వచ్చేసారు మా ఇంటికి. మార్నింగ్ 4 o'clockకి డోర్ కొట్టాడు ఆయన. ఎవరని చూస్తే జగపతి బాబు గారు. లైక్ ఫ్యామిలీ అంతా మార్నింగ్ చూస్తే భోగి అనమాట, అంతే కదా మార్నింగ్ 4 o'clock అంటే. కూర్చుని అందరితో మాట్లాడి, మా మదర్తో మాట్లాడి, చూడు నీ కొడుకు మీ అబ్బాయి ఏంటి అసలు ఏం ఆలోచిస్తున్నాడు అని మా మదర్తో చెప్పి మా మదర్ హ్యాపీ అయిపోయి ఇట్స్ వెరీ ఐ థింక్ ఈ సంక్రాంతి అలా స్టార్ట్ అయింది నాకు జగత్ గారు మైండ్ రావడంతో. ఓకే. సో సుకుమార్ నుంచి ఒక మాస్ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఆడియన్స్?
మాస్ ఫిల్మ్ అంటే ఇట్స్ మాస్ ఫిల్మ్ అండి. ఇప్పుడు బీసీ నాకు ఫస్ట్ టైం బీసీల నుంచి కాల్స్ రావడం అనేది. Okay. మా ఊరు నుంచి ఎప్పుడు నా సినిమా ఫోన్ కాల్స్ రాలేదు. ఆర్య కూడా కాల్స్ రాలేదు. ఎవరో ఒక్కొక్కళ్ళు అక్కడక్కడ బాగుందని సినిమా చేయడం. ఇప్పుడు మా ఊరు ఆ చుట్టుపక్కల ఊళ్ళకి సంబంధించి ఎవరెవరు నెంబర్ తీసుకొస్తారంటే మా స్లాంగ్ ఉంటుంది అని, ఓ సుబాబో ఏంటి సినిమా చాలా బాగుందంట అని అంటే వాళ్ళ స్లాంగ్లో వాళ్ళు మాట్లాడుతుంటే ఆ తీయదనం అనేది వాళ్ళ నుంచి వింటేనే మనకి అసలు వాళ్ళ ఎక్సైట్మెంట్ అంటే వాళ్ళ సినిమా అర్థమైందా, నీకు అర్థమైందిరా సినిమా అంటే, ఏ అర్థమైనా ఏడిపించేస్తే నువ్వు చేస్తే నేను ఏడవడం మొత్తం థియేటర్ చేసేస్తుంటే అని వాళ్ళ ఎక్సైట్మెంట్ చూస్తుంటే. సో రాత్రికి అంటే మొత్తం బీసీలు రాత్రి అంత స్ట్రాంగ్గా ఉండడంతో ఎవరి వన్ ఈస్ డిసైడెడ్ అండి. సో మాస్ అనేది సెపరేట్గా ఉండదండి. నాకు తెలిసి నేను అదే చెప్పానండి, మాస్ అండ్ క్లాస్ అంటే ఇది అలా విభజిస్తే కరెక్ట్ కాదేమో అని ఫీలింగ్ నాకు. నా ఫీలింగ్ ఏంటంటే మాస్ క్లాసు ఒక మనిషిలో ఉండే సైకాలజీ. ఇప్పుడు నేను బాల్కనీ టికెట్ తీసుకొని కూర్చున్నా కూడా, నేను పోనీ హైదరాబాద్ సిటీలో ఉన్నా కూడా, నాకు అక్కడ హీరో అద్భుతమైన డైలాగ్ చెప్తే లేచి విజిలే అనిపిస్తుంది నాకు. సో నాన్నకు ప్రేమతో ఇస్ వన్ సచ్ ఫిల్మ్. ప్రతిసారి ఒక విలన్ని యాక్షన్తో కొట్టేసి యాక్షన్తో ఓడగొట్టేసే బదులు ఒక కొత్తగా ఓడగొట్టాడు విలన్ని. సో దాట్ ఈస్ నాన్నకు ప్రేమతో అండ్ ఎవ్రీవన్ ఈస్ ఎంజాయింగ్ ఇట్. నేను ఫస్ట్ మార్నింగ్ చూసినప్పుడు అదే, ఇప్పుడు సాధారణంగా తారక్ ఎవరైనా కొడితే ఎంజాయ్ చేస్తారు, అదే విషయాన్ని చివరిలో తను మొత్తం చేసేటప్పుడు నేను కథగా చెప్పకూడదు కానీ, సో అందరూ క్లాస్ కొడుతుంటే ఐ థింక్ ఇంకంతగానో మాస్ ఫస్ట్ డే క్రౌడ్ సుదర్శన్లో ఇంకంతగానో మాస్ అందరూ జేఎన్టీఆర్ అని అరుస్తూనే ఉన్నారు. సినిమా జరుగుతుంది, వాళ్ళు క్లాస్ కొడుతున్నారు అంటే ఇంకంతకంటే కమర్షియల్ ఎలిమెంట్ ఉండదని ఫీలింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ అండి. సో ఇవ్వండి నాన్నకు ప్రేమతో సినిమాకి సంబంధించిన విశేషాలను ఎన్టీఆర్ అలాగే సుకుమార్ మనతో పాటు షేర్ చేసుకున్నారు. దిస్ ఇస్ మమత సైనింగ్ ఆఫ్, బాయ్.